కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇవాళ 4 రోజుల పాటు కూడా తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర అమేథీలో ప్రవేశిస్తున్న రోజే స్మృతి ఇరానీ పర్యటిస్తూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ లోక్సభ స్థానంలో ఓటమి పాలయ్యే వరకు 15 ఏళ్ల పాటు అమేథీ లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలు కూడా అమేథీలో ఒకేసారి పర్యటిస్తూ ఉండటం ఇది రెండోసారి. ఇంతకు ముందు స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2022 ఫిబ్రవరిలో అమేథీలో పర్యటించారు. ఈ నెల 22న అమేథీలోని గృహ ప్రవేశంతో పాటుగా పలు గ్రామాల ప్రజలతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖాముఖి సమావేశమవుతారని ఆమె అధికార ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపారు. ఇక గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ తనను గెలిపిస్తే అమేథీలో సొంత ఇల్లు నిర్మించుకుంటారని హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.